బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. తప్పనిసరిగా అని కదా ఒక సంప్రదాయంగా వస్తుంది అంతే. నీలలోహితం అని చెప్పి అది ఇంద్రాణీదేవికి అంటే ఇంద్రుడి భార్య అయినటువంటి ఆవిడికి సంకేతంగా నల్లపూసలు వేసుకోవడం అన్నది ప్రత్యేకంగా వేసుకోవాలన్న అవసరం కూడా లేదు. ఒక నల్లపూస ఒంటి మీద ఉండడం మంచిదంతే. బంగారం అనేది మనిషికి ఆత్మగౌరవాన్ని ఆత్మాభిమానాన్ని కలిగించేటటువంటి లోహం. ఆత్మన్యూనతా భావంతో బాధపడకుండా ఉండాలి అంటే శరీరం మీద కొంచెమన్నా బంగారం ఉండాలి. ఈ అహంకారం కూడా దీనివల్లే కలుగుతుంది. ఇది కలగకూడదు అని చెప్పి చదువుకునే పిల్లలకి బంగారం వేసేవారు కాదు, స్నాతకం సమయంలో బంగారం వేసేవారు. ఇవాటి నుంచి నువ్వు ప్రత్యేకంగా నేను అనే ఒక ఆత్మప్రశ్రయంతో ఆత్మాభిమానంతో ఉండొచ్చు అని. ఆత్మాభిమానం ఉండడానికి బంగారం సంకేతం. ఏమ్మా ఆడవాళ్ళ గురించి అడుగుతారు, మగవాళ్ళకి ఏం లేవంగానే ఏం చేయాలి? ఎవరైనా లేవగానే చేతులు చూసుకోవాలి. కరాగ్రే వసతే లక్ష్మి, కరమధ్య సరస్వతి, కరమూలేతు గోవింద లేకపోతే గౌరీ అంటారు. ప్రాభాతే కరదర్శనం అని అరచేతులు చూసుకుని లేవడం అన్నది ఎవరికైనా కంటి చూపు మెరుగవడానికి ఉపయోగపడుతుంది. కళ్ళు మూసుకుని చేతులు ఇలా పెట్టుకుని అని కళ్ళ మీద ఇలా పెట్టుకుని తర్వాత చేతులు చూసి లేస్తే కంటి చూపు మెరుగవుతుంది. అది ఎవరైనా చేయాల్సిన పని. లేవంగానే భూమికి నమస్కారం చేయాలి తప్పనిసరిగా. సముద్రవసనీదేవి పర్వతస్తన మండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమి. కాళ్ళు పెడుతున్నానమ్మా, నువ్వు భూమాతవి కదా, విష్ణుదేవుడికి పత్నివి కదా, సాక్షాత్తు దేవతా స్వరూపం కదా, నేను కాలు పెడుతున్నాను క్షమించు అని చెప్పి ముంగి పెట్టాలి. దీనివల్ల ఇలా లేవడం వల్ల పక్షవాతం రాకుండా ఉంటుంది, రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. ఇది ఎవరన్నా చేయాల్సిన పనిలే కదమ్మా. ఇవి చేసిన తర్వాత పళ్ళు తోముకోవడం, స్నానం చేయడం ఇలాంటివి అందరూ చేయాలి. వీళ్ళు చెయ్యాలి వీళ్ళు చేయకూడదని ఏముందమ్మా. ఈ పని ఎవరు చేయకూడదు. ఎవరికి కంటి చూపు మెరుగ్గా ఉండాలని అనిపించదు, ఎవరికి పక్షవాతం రాకుండా ఉండాలని అనిపించదు, రక్త ప్రసరణ బాగా జరగాలని ఎవరికి అనిపించదు. అందరికీ కావాల్సినవే. అంచేత అందరూ చేయవలసిందే. నిద్ర లేవకుండా తప్పనిసరిగా చేయాలి. ఈ దీంట్లో పూర్వం తెలుగు పాఠాల్లో ఉండేవి. రాముడు మంచి బాలుడు అని చెప్పి ఏం చేస్తాడో చెబుతూ ఉదయముననే నిద్ర లేచును, పళ్ళు తోముకుని స్నానము చేసి దేవునికి దండము పెట్టుకొనును. ఇవి ఉండేవి. ఇవే చేయాల్సినవి. ఇంతకన్నా ఎవరైనా చేసేది ఏముంది? అందరు చేసేది ఇవే. ఇంటి బాధ్యత. ఎందుకంటే స్త్రీ పురుషుల భేదం అన్నది శరీరంలో ఉండే హార్మోన్ల కారణంగా శరీరం కానీ మనస్సు కానీ ఏర్పాటు అవుతుంది. హార్మోన్ల కారణంగానే. అందువల్ల ఎంతసేపు పురుషుడికి శరీరం కొంచెం దండిగా పెద్దదిగా కనపడుతూ ఉంటుంది, బయటికి వెళ్ళాలనే తాపత్రయం ఉంటూ ఉంటుంది. అందువల్ల బయట పనులు బాధ్యతలు పురుషుడు నిర్వహిస్తే ఇంట్లో ఉండి చేయవలసినటువంటి సున్నితమైన పనులు, నాజూకైన పనులు, మెత్తని పనులు ఆడవాళ్ళు చేస్తారు. ఈ రెండు ఇలా సర్దుకుంటే చాలా ఆరోగ్యకరమైనటువంటి కుటుంబ వ్యవస్థ ఉంటుంది. మంచం మీద కూర్చుని ఏ పని చేయకూడదమ్మా, అందులో అసలు తినకూడదు. మంచం దేనికంటే పడుకోవడానికి, ఏది దేనికి నిర్దేశించబడిందో అక్కడ అదే చేయాలి. అంచేత మంచం పడుకోవడానికి మాత్రమే గనక ఇంకేం పనులు చేయకూడదు. ఎవరైనా పడుకుని చదువుకుంటుంటే కూడా మన వాళ్ళు ఊరుకోరు. మంచం మీద పడుకుని చదువుకోకు అంటారు. అట్లాంటి తినడం ఏమిటి? మంచం మీద ఎవరు తింటారు? రోగులు, బాలింతలు తింటారు. మనం రోగులమా బాలింతలమా? కానప్పుడు మంచం మీద తినడం ఏమిటి? తప్పు, తినకూడదు. నైటీ అన్న పదం ఆంగ్లంలోంచి వచ్చిందమ్మా. నైటీ అంటే నైట్ వేసుకునేది అని అర్థం. వేసుకుని పడుకోవడానికి పనికొచ్చేది, పనులకు పనికిరాదు. ఆ పదంలోనే ఉంది కదమ్మా అర్థం. నైటీ అంటే రాత్రి వేసుకునేది అని అర్థం. రాత్రిపూట పడుకోవడానికి ఏ రకమైనటువంటి బిగువులు బిగింపులు లేకుండా తేలికగా వదులుగా హాయిగా
శరీరానికి సుఖంగా ఉండేట్టుగా ఉంటుంది అని నైటీ ఏర్పాటు చేయడం జరిగింది. అది మన దేశ సంస్కృతి కాదు. అనేక రకాల ఇతర సంస్కృతుల నుంచి మనం తెచ్చుకుంటున్న వాళ్ళం దీన్ని కూడా అక్కడి నుంచి తెచ్చుకున్నాం. పర్వాలేదు, పడుకోవడానికి వేసుకుంటే అభ్యంతరం ఏముంది, పడుకోవచ్చు. కానీ దాంతో పగటిపూట పనిచేయడం ఏం మర్యాదగా ఉంటుందమ్మా? ఎవరైనా సరే రాత్రి వేసుకునే బట్టలు వేరు, పగలు వేసుకునే బట్టలు వేరు. నైటీ అన్నది అనగానే అది ఆడవాళ్ళు వేసుకునేదని అనే ఒక అభిప్రాయం మనకుంది, అంతే కదా. కానీ మగవాళ్ళు కూడా నైట్ డ్రెస్ వేరే ఉంటుంది కదా. మగవాళ్ళు నైట్ డ్రెస్తో బయటికి రావడం ఎవరినన్నా మీరు చూసారా? సేమ్ కలరు లూజ్ పైజమా లాంటిది, లూజ్ కోట్ లాంటిది వేసుకొని ఉంటారు. కొంచెం ధనవంతులైన వాళ్ళు దేనికది డిఫరెంట్ డ్రెస్సులు వేసుకునే వాళ్ళు నైట్ డ్రెస్ అది వేసుకుంటారు. మరి దాంతో వాళ్ళు ఏనాడన్నా బయటికి రావడం, మీరు ఏ ధనవంతులైనా తమ ఇంటికి ఎవరైనా చూడ్డానికి వచ్చినా నైట్ డ్రెస్లో కనపడ్డారా? ఆడవాళ్ళకి ఏమైందమ్మా నైట్ డ్రెస్లో బయటకు కనపడ్డాం? ఏమంత మర్యాద? నైటీ వేసుకోండి, రాత్రిపూట వేసుకోండి. నైటీ కూడా అలా సోలలాగా ఉండేది కాదు. హాయిగా మగవాళ్ళు వేసుకునేటట్టు కింద పైజమా పైన షర్టు లాంటిది వేసుకోండి. ఒకవేళ మనం పడుకుని ఉండగా ఎవరైనా లోపలికి వస్తే కూడా అసభ్యంగా ఉండదు, మర్యాదగా ఉంటుంది. అటువంటి నైట్ డ్రెస్సులు వేసుకోవడం బాగుంటుంది. ఏదైనా ఏ దేశాన్ని నుంచన్నా ఇతర ప్రాంతాల నుంచి మనం ఏదన్నా తెచ్చుకుంటే మన సంస్కృతికి మెరుగుపెట్టేట్టు ఉండాలి, కానీ ఇలా ఉండకూడదు. పూజ మగవాళ్ళు చెయ్యాలి, ఆడవాళ్ళు దానికి ఏర్పాట్లు చేయాలి. ఇది సనాతన ధర్మం. మగవాళ్ళు పూజ చేస్తే కుటుంబ సభ్యులందరికీ వర్తిస్తుంది దాని ఫలం. ఆడవాళ్ళు చేస్తే వాళ్ళకి మాత్రమే వస్తుంది, ఇంకెవరికి రాదు. అందువల్ల యజమాని అనే పేరు ఎవరిని అంటామో వాళ్ళే పూజ చేసేవాళ్ళు. ఆడవాళ్ళు పక్కన సహకరిస్తారు. మాకు కూడా ఏదన్నా ఫలితం కావాలి అని వాళ్ళు కూడా అనుకున్నట్టయితే వ్యక్తిగతమైనటువంటి ఆధ్యాత్మిక ఔన్నత్యం కోసం వాళ్ళు చేయొచ్చు. కానీ మళ్ళీ సంకల్పం చెప్పుకోవడం, మళ్ళీ దీపాలు పెట్టడం, దీపారాధన చేయడం ఇలాంటివి అక్కర్లా. ఒకళ్ళు చేస్తే చాలు కుటుంబం మొత్తానికి. వీళ్ళు తర్వాత చేసుకోవచ్చు. తర్వాత ప్రత్యేకంగా పూజ చేసేయడానికి ఆడవాళ్ళు ఈ మధ్య చాలా ఒక కొత్త వింత విశేషమైన మాట మాట్లాడుతున్నారు. తలంటి పోసుకోవాలా? తలస్నానం తలస్నానానికి తలంటికినే తేడా తెలియకుండా తయారవుతున్నారు. తలస్నానం అంటే నెత్తి నీళ్లు పోసుకోవడం, అది అశుభానికే చేస్తాం. తలంటి అంటే తలకి నూనె పెట్టుకుని చేయడం. ఇది వారానికి ఒకసారి చేస్తే చాలు. ముత్తైదువులైన వాళ్ళు తలస్నానం చెయ్యకూడదు, తలంటి పోసుకునే పూజ చేయాలన్న నియమం కూడా లేదు. కంఠస్నానం అంటారా, చేసి చేయొచ్చు. For more videos like this, subscribe Big TV channel.